జీవితంలో మనము ఆలోచన చేసినట్లయితే విచారిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆ విచారించడం వలన మనకి ఏదైతే అవసరమో దాన్ని మనము కోల్పోతాం కూడా. విచారించడం వల్ల ఏదైతే మనకి అవసరముగా ఉందో దాన్ని మనము కోల్పోతాం. మనం అనుకుంటూ ఉంటాం అలాగా చేసి ఉండకూడదు అని, లేకపోతే అలా జరిగి ఉండకూడదు. ఎందుకంటే విచారము మన యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తూ ఉంటుంది. అక్కడ సామెతలో మాట రాయబడి వచ్చింది, శ్రమ దినమున నీ కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడవుతావు. కాబట్టి శ్రమ దినమున మనము విచారిస్తే వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. కాబట్టి డోంట్ బి రిగ్రెట్, మనం విచారించకూడదు. డోంట్ గివ్ అప్, మనం పోగొట్టుకోకూడదు ఏదైతే అవసరమో. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 25 అధ్యాయంలో 10 మంది కన్యకలు మనకి కనబడతారు. 10 మంది కన్యకలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మిగతా 5 ఉన్నారు కదా, 11, 12 వచనాలు చదవండి. 25 అధ్యాయం 11, 12 వచనాలు. తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, నేను మిమ్ములను తెలీదు, నాకు మీరు ఎవరో కూడా తెలీదు. ఆ టైంలో గనక ఆ 5 కన్యకలు గనక మనం అడిగినట్లయితే వారు ఈ విధంగా అంటారు. ఏ విధంగా అంటే, నేను కూడా నూనె తెచ్చుకున్నా బాగుండును అని. అంటే వాళ్ళు ఆ దినమున నూనె తెచ్చుకోకపోవటం వల్ల ఇప్పుడు ఏమైంది, తలుపు మూయబడింది. ఆయన అంటున్నాడు, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అని. కాబట్టి వాళ్ళు మనం అడిగామనుకోండి, వాళ్ళు అంటారు, మేము కూడా నూనె తెచ్చుకున్నా బాగుండండి, నూనె తెచ్చుకోకపోవటం వల్ల మేము బయట ఉండిపోయామని. కాబట్టి మన యొక్క జీవితంలో అటువంటి పొరపాట్లు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, మనం అలా చేయకుండా ఉండే బాగుండును అని, ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుండును అని. ఎందుకంటే ఈ నరం లేని నాలుక జీవ మరణములు 4 యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జీవమరణం 4 యొక్క ఆధీనంలో ఉన్నాయి కనుక మనము మాట కనుక జారినట్లయితే మరలా వెనక్కి తీసుకోలేము. కాబట్టి దాని ద్వారా మనము విచారం కలిగిన వారిగా ఉంటాం. చూడండి, లూకా సువార్త 16 అధ్యాయము సార్ చూడండి. లూకా సువార్త 16 అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరముగా అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ధనవంతుడి గారు, ఏంటి నీ పరిస్థితి అంటే, అంటాడు, ఆ రోజున నేను ప్రభునందు విశ్వాసం ఉంచినావా ఇక్కడికి రాపోదునేమో అని. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో అనేక రకాలైన విచారాలన్నీ కలిగి ఉంటాం. విచారం కలిగి ఉండటం వల్ల ఏదైతే మనకు అవసరమో దాన్ని మనము కోల్పోతాం. కాబట్టి ఆ విధంగా కోల్పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నేర్చుకుందాం. విచారించక ఏదైతే మనకు అవసరమో దాన్ని మనం పొందుకోవాలి అంటే హెబ్రీయుల చూద్దాం. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. చాలు, ఇక్కడ రాయబడి వచ్చింది. 1, మనం విచారించకుండా మనము దేనినైతే బాధపడకుండా మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఏది అవసరమో దాన్ని మనం పొందుకుంటాం.
ఆ విధంగా మనం పొందుకోవాలి అంటే విశ్వాసమందు మనము దృఢంగా ఉండాలి. విశ్వాసమందు దృఢంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే కష్టాలు ఎదురైనప్పుడు మనం దారి తప్పిపోతూ ఉంటాం. ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము పడిపోతాం. మనం ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ జీవించినప్పటికీ ఎప్పుడైతే కష్టం రాగానే మనం తుట్టిల్లిపోతూ ఉంటాం. కష్టం రాగానే పిల్లలకి జ్వరం రాగానే అమ్మా ముందు మనం చేసే పని ఏంటంటే పిల్లలు జడుచుకున్నారమ్మా అని ఏదో చూపుడు దారమనో ఆధారం ఈ దారం ఏదో ఒకటి కట్టుతాం. ముందు మన వైద్యం చేస్తాం. ముందు సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటాం. సామెతల మాట అంటది 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అంటున్నాడు. అంటే మన మీద మనం ఆధారపడతాం కాదు, దేవుని మీద మనము ఆధారపడతాం నేర్చుకోవాలి. అది ఎలా ఉండాలంటే రాక్ సాలిడ్గా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి, పటుత్వం కలిగినదిగా ఉండాలి. అంటే ఇక్కడ రాయబడుచుంది విశ్వాసం నా కర్త దాన్ని కొనసాగించేవాడనన్నా యేసు వైపు మనం చూడాలి. అంటే విశ్వాసములో మనకు దృఢంగా ఉండడం నేర్చుకోవాలి. మనం చదువుకున్నాం కదా లూకా సువార్త 19వ అధ్యాయంలో వాళ్ళు ఏ విధంగా అయితే దృఢత్వం లేని వారుగా ఉన్నారో చూద్దాం. 19వ అధ్యాయము 20 చదువుకుందాం, 20 వచనం. అంతటి మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన నీవు పెట్టిన దానిని కొయ్యువాడవని కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలలో కట్టి ఉంచాను. చాలండి, వాడికి కష్టం వచ్చింది. ఏంటా కష్టం? వాడికి వచ్చిన కష్టం ఏంటి? మనం చదువుకున్నాం కదా 12వ వచనంలో, అమ్మా రాజకుమారుడు రాజు సమ్మె చూడడానికి వెళ్ళాడు. వెళుతూ వాడికి అక్కడ మార్చబడి తన దాసులను పిలిచి వారికి మీనా ఇచ్చి ఏం చెప్పాడంట, నేను వచ్చే వరకు నువ్వు వ్యాపారము. కాబట్టి చాలా కష్టంగా ఉంది వాడికి వ్యాపారం చేయడం. ఎందుకంటే వ్యాపారం మనం చేస్తామంటే దాంట్లో లాభ నష్టాలు అనేవి ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనం చేసిన వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడాలి. కొన్నిసార్లు వేసిన వ్యాపారాన్ని ఎవరు కూడా గుర్తించకపోవచ్చు. కాబట్టి ఇక్కడ రాయబడి శోధన రాగానే తొట్టిల్లిపోతూ ఉంటాం, కష్టం రాగానే తొట్టిల్లిపోతూ ఉంటాం. అక్కడ ఆ మీన తీసుకున్నాడు అంటున్నాడంట, నాకు మీన ఇచ్చినవాడు చాలా కఠినాత్ముడు. వాడు ఇక్కడ రాయబడుచుంది పెట్టని దానిని ఎత్తువాడును విత్తని దాన్ని కొయ్యవాడు. కాబట్టి చాలా కఠినాత్ముడు అని భయపడి ఏం చేస్తాడంట, ఆ ఇచ్చిన మీనను రుమాల్లో కట్టి భద్రంగా దాచాడు. కానీ ఇక్కడ మనం రాయబడుచుంది డోంట్ బి రిగ్రెట్. విచారించడం వల్ల మనకి ఏది అవసరమో దాన్ని మనం కోల్పోతాం. ఇక్కడ వీడు ఏం కోల్పోయాడంటే ఆ రాజ్యం మీద అధికారాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఒక మీనా తీసుకున్నవాడు 10 మీనాలు సంపాదించాడు కనుక 10 పట్టణాల మీద అధికారిగా ఉన్నాడు. 5 మీనాలు సంపాదించినవాడు 5 పట్టణాల మీద వీడు కూడా 2, 3 సంపాదిస్తే 2, 3 పట్టణాల మీద అధికారిగా ఉండేవాడు. కానీ విచారించడం వల్ల, భయపడటం వల్ల, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని కనపరచలేకపోవటం వల్ల తనకున్న యొక్క మంచిని వాడు కోల్పోయాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది వాడు రుమాలు కట్టి దాచాడు దాన్ని. ఏ రకమైన ప్రయోజనం లేదు వాడి జీవితంలో. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు రుమాల్లో కట్టకుండా కనుక వ్యాపారికి సాకువారికి ఇచ్చినట్లయితే వాడన్నా వ్యాపారం చేసుకుని బాగుపడుతుందేమో. కాబట్టి విచారించడం వల్ల మన యొక్క జీవితంలో ఏది అవసరమో దాన్ని మనము కోల్పోతాం. అందుకంటున్నాడు 24:10 సామెతలు, శ్రమ దినమున కుంగిని ఎడల నువ్వు చేతకాని వాడైపోతావు. కాబట్టి ఆ 10 మంది కన్యకలలో 5 కన్యకలు కూడా వారు ఎంతో విచారిస్తున్నారు, అయ్యో మేము ఆ రోజున ఆ విధంగా చేసి ఉండకూడదు, ఆ నూనెను కనుక మాతో పాటు కూడా క్యారీ చేసినట్లయితే మేము కూడా బాగుపడుతామేమో. కాబట్టి విచారం వద్దు. మన యొక్క జీవితంలో విశ్వాసంలో దృఢంగా ఉండాలి. విశ్వాసంలో చూడండి, కొలసి రాసిన పత్రిక 1:23 చదువుతాం. కొలసి 1:23, పునాది మీద కట్టబడిన వారై
స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రిందున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు ఎలా ఉండాలంట? విశ్వాసమందు దృఢంగా నిలిచి ఉండాలి. ఎలాగంట? పునాది మీద కట్టబడిన వారు, అంటే ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ లాగా ఉండాలి. అందుకంటున్నాడు విశ్వాసములో దృఢంగా ఉండాలి. మనం విశ్వాసంలో దృఢంగా ఎలాగంటే పునాది మీద కట్టబడిన వారే ఉండాలి. ఒక ఇద్దరు వ్యక్తులు గృహ నిర్మించుకోవడానికి వెళ్ళారు. ఒకటి ఇసుక మీద నిర్మించాడు, రెండోది బండ మీద నిర్మించాడు. గాలి వచ్చింది, వర్షం, తుఫాను వచ్చింది, భయంకరమైన ఉపద్రవాలు వచ్చినాయి. ఇసుక మీద కట్టబడిన బేస్మెంట్ ఏమైపోయిందంటే కొట్టుకుపోయింది. రాయి మీద కట్టబడిన బేస్మెంట్ మాత్రమే నిలబడింది. ఆ రాయి ఎవరంటే క్రీస్తు అంటున్నాడు. ఆ రాయి ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి నీవు నీ విశ్వాసములో దృఢంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు కట్టబోయే బేస్మెంట్ ఎవరి అంటే యేసు ప్రభు మీద. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మీన తీసుకున్నవాడు భయపడ్డాడు. కఠినాత్ముడు అని భయపడి తన యొక్క జీవితంలో ఆ శోధన ఎప్పుడైతే వచ్చిందో భయపడి పారిపోయాడు. పారిపోవటం వలన వాడు బ్రతుకు చీకట్లోకి త్రోసివేయబడింది. అక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకసారి చూడండి 2వ సమూయేలు గ్రంథము ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 37వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 37వ వచనం. అయితే అబ్షాలోము పారిపోయి గేషర్ రాజు వద్దకు వెళ్ళిపోయాడు. అబ్షాలోము పారిపోయాడు. ఎప్పుడు పారిపోయాడు అంటే తన అన్నయ్యని చంపాడు. అన్నయ్యని చంపిన యొక్క భయంలో తన తండ్రిని విడిచి అబ్షాలోము ఏమైపోయాడు? పారిపోయాడు. పారిపోవటం వలన ఎక్కడ గెషార్ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తన జీవితం అంతా కూడా అధ్వానంగా తయారైపోయాడు. కాబట్టి అదే కనుక ఎందుకు చంపాడు? తన నాన్నని చంపడం గల కారణం ఏంటంటే తండ్రికి చెప్పినట్లు, దావీదుకి చెప్పినట్లయితే ఏమన్నా క్షమించేవాడేమో. కాబట్టి అబ్షాలోము అక్కడ శోధన రాగానే పారిపోయాడు. ఒకసారి చూడండి లూకా సువార్త 15:11 వచ్చిన ఒకసారి చూద్దాం. 11వ వచనం. ఒక మనిషి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు చిన్నవాడు ఆస్తిలో ఏం భాగం ఇమ్మని కోరాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రేమను తట్టుకోలేకపోయాడు. అక్కడ ప్రేమను చూడండి, ఎంత ప్రేమ అక్కడ రాయబడి చూడండి. అదే 15వ అధ్యాయంలో 20 చదువుకుందాం. 20 చదువు. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ఇక్కడ రాయబడుచుంది ఎంత ప్రేమ చూడండి. మనం కూడా మన పిల్లలు పడిపోయి రక్తాలు కారుకుంటూ వస్తున్నారంటే ఆ రాని మా ఇంటికి వచ్చాక ఎత్తుకుంటానంటామా? వాడు అక్కడ ఉండగానే మన పిల్లడని తెలియగానే, వాడి దెబ్బలు తగిలినాయని తెలియగానే మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనం అర్థం చేసుకోం. ఏ విధంగా ఉన్నామో కూడా మనం ఆలోచించాం ముందు బిడ్డ. కానీ ఇక్కడ కూడా రాయబడుచుంది తండ్రి ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ వాడికి ఎలాగుందంటే భారంగా ఉంది. తండ్రి ప్రేమ కష్టంగా ఉంది. కనుక రాయబడుచుంది పందులు తినడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్తే పనివారిలో ఒక్కడిగా ఉంటానని ఆలోచన కలిగినప్పుడు వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని పోయి కౌగులించుని ముద్దు పెట్టుకుని వాడి వెంటనే అక్కడ ఆన్ ద స్పాట్లో వాడి లైఫ్, వాడి స్థితిని మార్చాడు. అనుకోవచ్చు నేను ఆ రోజున ఈ విధంగా చేసి ఉండకూడదు అని. ఇక్కడ విశ్వాసం అందు దృఢంగా ఉన్నారు. శ్రమ దినమున పారిపోవటం కాదు, కష్టం వచ్చినప్పుడు పారిపోవటం కాదు. కష్టం వచ్చినప్పుడే మనం ఏంటో తెలియాలి. కష్టం వచ్చినప్పుడే, ఇబ్బంది వచ్చినప్పుడే మనకు తెలియాలి. అందుకే ఇక్కడ రాయబడిన 1 విశ్వాసంలో దృఢంగా ఉన్నారు, పారిపోవటం కాదు. చూడండి ఇక్కడ రాయబడిన చూడండి హబక్కుకు 2వ అధ్యాయము. హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. విశ్వాస మూలముగా బ్రతుకును. ఏంటంటే అయితే నీతిమంతుడు నువ్వు బ్రతకాలంటే విశ్వాసులు దృఢంగా ఉండాలి, పడిపోవటం కాదు.
మీకా గ్రంథంలో రాయబడుచుంది, పడిపోయినను మనము లేచేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న వాడు సామాన్యమైన వాడైతే కాదు. నువ్వు ఎవరైతే ఆరాధిస్తున్నావు ఆయన ఒక నార్మల్ మనిషి అయితే కాదు. ఇజ్రాయేలు ఆరాధిస్తున్నవాడు దేవుడు, నరుడు కాదు అమ్మా. నరుడైతే కాదు ఇజ్రాయేలు ఆరాధిస్తున్నవాడు, సామాన్యమైన వాడైతే కాదు. అక్కడ ప్రియమైన వాళ్ళరా ఎలా ఉన్నాడా, పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో దృఢంగా ఉండాలి. కాబట్టి డోంట్ బి రిగ్రెట్, డోంట్ గివ్ అప్ వాట్ ఈజ్ యువర్ నెసెసరీ. కాబట్టి మనం విచారించడం కంటే మనము దేనైతే అవసరమో దాన్ని మనం పట్టుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఒకటి, విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి. రెండోది చూద్దాం, మత్తయి రాసిన సువార్త 6:33. మత్తయి సువార్త 6:33. మొదట నీతిని రాజ్యమును వెతకాడి, అప్పుడు అవన్నీ. ఇక్కడ మొదట ఏం చేయాలంట, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. అంటే రెండవది సెలవిస్తుంది, మనం విచారించకుండా ఏదైతే మనకు అవసరమో దాన్ని మనము పొందుకోవాలి అంటే అవసరమైన దాని మీద మన దృష్టిని పెట్టాలి. మన దృష్టి పెడతాం దేని మీద అంటే ఏదైతే అనవసరమో దాని మీద మనం దృష్టి పెడతాం. కానీ ఏది అవసరమో దాని మీద మనం దృష్టి పెట్టాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, నువ్వు ఏదైతే నీ యొక్క జీవితంలో అవసరమో దాన్ని నువ్వు పొందుకోవాలి అంటే అవసరమైన దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి అంటున్నాడు. ఎందుకు అవసరమైన దాని మీద దృష్టి పెట్టాలంటే దేవుడిని అనుసరిస్తున్న వారికి సమస్తమును కూడా సమకూడి జరుగుతాయి. దేవుని అనుసరిస్తున్న వానికి ప్రేమ, సమాధానము, శాంతి అనిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు మొదటగా ఏం చేయాలంట, ఏదైతే అవసరమో దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఒకసారి చూడండి, లూకా రాసిన సువార్త మనం చదువుకుందాం. 19:13 చదవండి. 19:13. తన దాసులను 10 మందిని పిలిచి వానికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయాలి. అది ఆయన మనకిచ్చిన టాస్క్. ఏంటది? వచ్చే వరకు నువ్వు వ్యాపారం చేయాలి. లాభాలు అడుగుతలేదు ఆయన. ఏమా నీ మాత్రం కూడా లాభం అడుగుతలే. నువ్వెంత సంపాదిస్తావో నువ్వు సంపాదన తీసుకురమ్మంటలే. ఏం చేయాలంట, నేను వచ్చేంత వరకు నువ్వు వ్యాపారాన్ని దాని మీద దృష్టి ఉంచాలి. ఆయన నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. మనుషుల జ్ఞానం అనేది వ్యర్థం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక చదవండి వచనం, సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో, ఏంటమ్మా, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం చేయాలంటే నువ్వు నమ్మకాన్ని ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు నువ్వు లోబడి, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి లోబడాలి. ఇక్కడ ఏది అవసరమో నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి. దేవుడు ప్రేమ స్వరూపి కనుక నీ మీద ప్రేమను ధారాళంగా ఇచ్చేవాడు. రాయబడుచుంది రోమీయులకు రాసిన పత్రికలో. చూడండి 8:28 చూద్దాం. రోమా 8:28. దేవుని ప్రేమించువాడు కనుక ఆయన సంకల్ప పిలువబడిన వారికి ఏలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి, అంటే ఆయన ప్రేమించు వానికి సమస్తమును కూడా మేలు కోసమే ఆయన ప్లాన్ చేశారు. కనుక ఆ దాని మీద నువ్వేం చేయాలి, దృష్టి ఉంచాలి. విచారించడం కాదు, బాధపడడం కాదు. ఏది అవసరమో అవసరమైన విషయాల మీద నువ్వు దృష్టి పెట్టాలి. అందుకే ఆయన మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకున్నట్లయితే ఇవన్నీ కూడా నీ యొక్క జీవితంలో కలుగుతాయి. ఇక్కడ రాయబడుచుంది, ఆయన చెప్పిన పని ఏంటి, నేను వచ్చేంత వరకు నువ్వు వ్యాపారము చేయమన్నాడు. వ్యాపారం అంటే ఇక్కడ వ్యాపారము ఒక బిజినెస్. ఆయన ఇక్కడ తలాంతులు ఏమైతే నీకు ఇచ్చాడో అవి ఆయన వచ్చేంత వరకు నువ్వు చేయాలి. బాగా పాటలు మంచి స్వరం ఇచ్చాడు దేవుడు నీకు, పాడు మంచి పాటలతో దేవుని స్తుతించు. నువ్వు బాగా చదవగలవా, చదువు, దేవుని యొక్క వాక్యాన్ని చదువు. దేవుని పరిచయాలు నీ కంటను ఉపయోగించు. మనం చేస్తుంటే సీనియర్లు అయ్యే కొలితే మన ప్లేస్ అనేది
స్థానభ్రంశం చెందుతారు. సీనియర్లు అయ్యే కొద్ది ఏమాత్రం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో పెద్దేదో గోల్డ్ మెడల్ సంపాదించినట్లు, వెనకలు ఉన్న వాళ్ళందరూ ముందు ప్రోత్సహిస్తున్నట్లుగా కాదు, మనం వెనకైపోతున్నాం అనే విషయాన్ని గ్రహించట్లేదు. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, నేను వచ్చేంత వరకు నువ్వు వ్యాపారం చెయ్యి. 16 వచ్చిన చదివిన 16 వచ్చిన 19, 16. మొదటివాడు వచ్చి అంటున్నాడంటే ఏమని? అయ్యా నీ మీనా వలనే నేను సంపాదించుకున్నా అంటున్నాడు. ఏమన్నాడంటే మొదటివాడు అంటున్నాడు ఏమని? అయ్యా నీ మీనా వలనే, నాకున్న జ్ఞానం వల్ల కాదు, నాకున్న ఆలోచన వల్ల కాదు, నాకున్న ప్రవర్తన వల్ల కాదు, నేను చేస్తున్న స్కిల్, నాకున్న యొక్క మంచి ఉద్దేశం వల్ల కాదు, కానీ నీ మీనా వల్లనే నేను 10 మీనాలు. అంతేనా? అక్కడ ఉందా? ఏమన్నా ఉంది అక్కడ? నీ మీనా వలన ఉందా లేదా అక్కడ? ఏమంటే నీ మీనా వలనే, నువ్విచ్చిన ఈ ₹1 వలనే నేను 10 రూపాయలు సంపాదించిన అన్నాడు తప్ప, నా వల్ల నేను ఎంత గొప్పనో తెలుసా నీకు, నా ఎబిలిటీ ఏంటో తెలుసా, నా స్టామినా ఏంటో తెలుసా అనలేదు. ఏంటంటే నీవిచ్చిన మీనా వల్లే. చూడండి 18 వచ్చిన కూడా రెండవవాడు వచ్చి ఉంటున్నాడు, అయ్యా నీ మీనా వల్ల నేను 5 మీనాలు, కానీ నేను పొందుకున్న ప్రతి ఒక్క మీనా కూడా నువ్వు ఇచ్చిందే. నేను 5 పొందుకున్నా, 10 పొందుకున్నా నువ్విచ్చిన మీనా వల్ల తప్ప నాకు వేరే రకమైన జ్ఞానం అయితే కాదు. మనం ఏం చేస్తుంటామంటే, మనం 2 పాటలు పాడామంటే ఇంకా మనకంటే గొప్ప సింగర్ లేడని మనం గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన వాకింగ్ చదివిన మనకంటే తోపు ఎవడు లేడు అనుకుంటామండి. కానీ నువ్వెంత తోపు అయినా, నువ్వెంత జ్ఞానం కలిగిన, ఎంత ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉన్నా కానీ నేను నిలబెట్టింది మాత్రం దేవుడు మాత్రమే. కాబట్టి అవసరమైన దాని మీద నువ్వు ఏం చేయాలంట? దృష్టి ఉంచాలి. మనకి ఏదైతే అవసరమో అనవసరమో దాని మీదే మనం దృష్టి పెడతాం. చూడండి అక్కడ చదువుకుందాం, చూడండి ఒకసారి 17 వచ్చిన చదువు ఒకసారి. 17 వచ్చిన బలా మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటేవు గనక 10 పట్టణాల మీద నీకు అధికారం. ఏంటంట? ఈ ఒక్క నాణ్యములో ఈ యొక్క మీనా విషయంలో నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణాల మీద నీకు. కాబట్టి 10 పట్టణాలు వస్తానే ముందుగా చెప్పలేదు ఆయన. చెప్పడా? నువ్వు వచ్చేవాళ్ళు నువ్వు వ్యాపారము చేయాలి. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా, ఆయన రెండో రాకడలో తన యొక్క ప్రయాణం వరకు కూడా మనం ఏం చేయాలంట? మనం ఏదైతే పొందుకున్నామో దానిని వచ్చేంత వరకు నమ్మకమైన సేవ అనేది చేయాలి. అప్పుడు ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసు. మనం ఏమైపోతామంటే, మనము సీనియర్లు అయిపోతాం వల్ల వెనకైపోతూ ఉంటాం. ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అని వాయిదాల పద్ధతిలో మనము ఫాలో అవుతూ ఉంటాం. ఇక్కడ రాయబడుచుంది, అదే 19 వచ్చిన కూడా రాయబడుచుంది, నువ్వు 5 పట్టణాల మీద అధికారిగా ఉంటావు. ఆయన లాభాలు అడుగుతలేదు, కానీ ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు వ్యాపారం చేయి, ఉపయోగించుకో. మన గొంతుకు ఎక్కడ వాడతామంటే గొంతుకు ఎక్కడ వాడతాం? ఎక్కడైతే అవసరం అనవసరం అక్కడ వాడుతూ ఉంటాం. దెబ్బలాడి గొంతుకు పోయి పాట పాడమంటే గొంతుకు వస్తలేదు. నేను ఎవడు దెబ్బలాడమన్నాడు? నేను ఎవడు దెబ్బలాడమన్నాడు? అది మనకు అవసరమా? ఆయన ఏమన్నాడు? ఏమన్నాడు? నువ్వు చేసే దెబ్బలాట కానీ, ఫైటింగ్ కానీ, యుద్ధం కానీ నీదైతే కాదు, దేవునికి అప్పచెప్పు. ఇక్కడ ఎప్పుడు కూడా కూల్గా ఉండాలి కూల్గా రిలాక్స్డ్గా ఉండాలి. అంతే తప్ప ఆవేశపడిపోయినంత మాత్రాన, కష్టపడిపోయినంత మాత్రాన మనం ఒక ఇంటికి నలుపు చేయలేం, ఒక ఇంటికి తెలుపు చేయలేం, ఒక ఇంటికి నలుపు చేయలేం, ఒక ఇంటికి కూడా తెలుపు చేయలేం. మరి ఎందుకు ఆవేశపడతాం? ఎందుకు? అనర్థం తప్ప. ఆవేశపడతాం వల్ల బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది. ఎందుకంటే మనకి లేని జబ్బులు తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంటే కార్యము జరిగించేది ఆయనే, కార్యము జరగాలని ఆలోచన కలిగిన వాడు కూడా ఆయన. ఇక్కడ 1 కొరింథీ రాయబడుచుంది, చదవండి 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం. మనుషులకు కలుగు శోధనలు తప్ప
మరి ఏమి కూడా ఏంటంటే సాధారణంగా మనుషులకు వచ్చే మనం అంటూ ఉంటాం శోధనలు మనుషులు తప్ప ఇంకెవరికి వస్తాయి అమ్మ అంటాం. ఏమ్మా కుక్కకు వచ్చి ఏమైనా పట్టించుకుంటుందా? మా టోనీ గడికి చెవి ఊడిపోయింది అమ్మ, అదేం పట్టించుకుంటుందా? అంతా చెవి ఊడిపోయినా రత్నం కారిపోయినా అమ్మ, దెబ్బలాటకు మాత్రం దూకేస్తుంది అంతే. దానికి ఏం తెలుసా? మనుషులకే శోధనలు. ఇక్కడ అంటున్నాడు సాధారణముగా మనుషుల కలిగిన శోధనలు తప్ప మరి ఏమి కూడా రావు మనకి. ఇక్కడ రాయబడుతుంది అయినను దేవుడు నమ్మదగిన వాడు కనుక శోధనతో పాటు సహించుకునే మార్గాన్ని, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. ఎందుకంటే మనకి ఏది అవసరమో దాని మీద మనము దృష్టి పెట్టినట్లయితే, అనవసరమైన దాని మీద కాదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా చూసారి చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లూకా రాసిన సువార్త 10:41 చదువుకుందాం. లూకా 10:41. నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఏంటంట అవసరమైంది? ఏంటో అవసరమైంది? దేవుని యొక్క వాక్యాన్ని వినటం. కానీ నీకు ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టాలంటే దేవుని యొక్క వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టాలి. దేవుని యొక్క వాక్యం కాని దేని మీద నువ్వు దృష్టి పెట్టినా ప్రయోజనం అనేది ఉండదు. ఇక్కడ రాయబడి వచ్చింది మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని విచారిస్తున్నావు. పనులు మంచియే, ఏంట పని? దేవుని యొక్క సేవకుడు నా ఇంటికి వచ్చాడు, వారితో పాటు కొంతమంది శిష్యులు వచ్చారు, వాళ్ళని భోజనం పెట్టాలి, మంచిది కాన్సెప్ట్. కానీ భోజనం కంటే విలువైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం. ఇక్కడ రాయబడి వచ్చింది చూడండి, నువ్వు అనేకమైన పనుల గురించి విచారణ కలిగిన తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చూడండి ఫుట్ నోట్లు ఏమని చూడండి. ఫుట్ నోట్లో అవసరమైనవి కొన్ని అని రాయబడుచుంది. అవసరమైనవి కొన్ని, అన్నీ అవసరమైనవి కాదు. మన యొక్క జీవితం అవసరమైనవి కొన్ని. ఆ కొన్నిలో ఒకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటం. అందుకే ఆయన అంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి ఎన్నటికీ కూడా తీసివేయబడదు. ఒకవేళ మరియ కూడా ఆ రోజున విచారించి అక్కతో పాటు అయ్యో మా అక్క ఒకటే వంటగదిలో ఉండిపోయిందని కనుక వెళ్ళిపోయినట్లయితే ఇలా బైబిల్లో మరియ పేరు ఉండేదైతే కాదు. కాబట్టి విచారించడం వల్ల వి విల్ లాస్. డోంట్ గివ్ అప్ వాట్ నెసెసరీ. విచారించడం వల్ల మనం ఏదైతే అవసరమో దాన్ని మనం కోల్పోతాం. కాబట్టి మార్త కోల్పోయింది, మరియ మాత్రము దాన్ని సంపాదించుకుంది అంటుంది. ఉత్తమమైనది ఒకే ఒకటి, అదేంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటము కాదు. అది అన్నట్టు ఆ మెద నుండి తొలగించబడదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. ఏది అవసరమో దాని మీద మనం ఏం చేయాలంట దృష్టి పెట్టాలి. నీకు ఇక్కడ బ్యాచ్ ఉంది చూద్దాం. చూడండి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక బ్యాచ్ మనం చూద్దాం. చూడండి లూకా 4వ వచనం చదవండి ఒకసారి. వీని యొద్ద నుండి ఆ మీనాను తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడని దగ్గరున్న వారితో చెప్పాడు. ఇక్కడ గ్రూప్ ఉందమ్మా. ఏం చెప్పాడంట? ఇక్కడ గ్రూప్ ఉంది. ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమని, ఇదిగో ఆ ఒక్క మీనా ఉంది కదా, ఒక్క మీనా ఎవడైతే రుమాల్లో గట్టి తెచ్చాడో ఆ ఒక్క మీనా తీసుకుని 10 మీనాలు ఉన్న వాడికి ఇచ్చామని చెప్పాడు అక్కడ ఉన్న వారితో. వాళ్ళు అంటున్నారు చూడండి, ఇక్కడ రాయబడుతుంది, వారు ఏమన్నారట, అయ్యా వానికి 10 మీనాలు ఉన్నాయి కదా అన్నారట. ఏమన్నారు? ఆ మాట వినాలి. ఆయన ఏమన్నాడు ఇక్కడ, ఒక్క మీనా ఎవడైతే రుమాల్లో కట్టే మీనా తెచ్చాడో ఆ మీనా తీసుకుని 10 మీనాలు ఉన్న వాడికి ఇచ్చామని చెప్పాడు. ఇచ్చేస్తే ఏమన్నా అవుతుందా? ఆ కింద ఉన్న వాళ్ళు అంటున్నారంట, అయ్యా ఆడికి ఆల్రెడీ ఏమున్నాయంట 10 మీనాలు ఉన్నాయి కదా అంటే ఆడికి ఆ మీనా ఇవ్వటం కూడా వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. పెద్ద ఏళ్ళు ఏదో అన్నట్టు సొమ్ము. డబ్బులు ఏలి కాదు డబ్బులు ఏలి కాదు. అసలు ఈయన సంబంధమే లేదు వాళ్ళ గుంపుకి. వాళ్ళు ఏమంటారు, ఆడిదే ప్రభా ఆడికి ఆల్రెడీ 10 మీనాలు ఉన్నాయి మళ్ళీ ఆడికి ఇవ్వాలా అన్నాడు. మనం కూడా మనం బాగుపడం, ఎవడన్నా బాగుపడితే మనం ఓర్తాం. మనం సంతోషంగా ఉండం, ఎవడన్నా సంతోషంగా ఉన్నాడు అంటే
కళ్ళు కొట్టేసుకుంటాయి మనకి. ఇష్టం ఉండదు మనకి. నేను ఏడుతున్నాను, నాకంటే గట్టిగా ఏడవాలి ఎదుటివాడు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కూడా అదే బ్యాచ్ అమ్మా. ఇదేదో ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు వార్చడం అనేది. వాళ్ళు కూడా వారవట్లేదు. 10 మీనాలు ఉన్నవాడికి ఇంకో మీనా ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న గుంపు వారవట్లేదు. అయ్యా ప్రభా, ఆల్రెడీ ఆడ దగ్గర 10 మీనాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ మీన ఎత్తే 11వ మీన అయిపోద్ది అని అమ్మా వెళ్ళి ఏడిచేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ ఎవరికైనా ఇద్దామంటే అమ్మా ఆడు రుమాల్లో గట్టి దాస్తున్నాడు. ఇక్కడ దేవుడు మనకి తలంత ఇచ్చాడు. ఏది అవసరమో దాని మీద మనము దృష్టి పెట్టాలి. ఏది అవసరమో, అనవసరమైన దాని మీద పెడతాం కాదు. ఏది అవసరం అంటే ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలి. ఆయన తన పరిశుద్ధ ఆలయములో నుండి తన యొక్క మొరను ఆలకించువాడుగా ఉన్నాడు. కానీ నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలి? ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేయడం కాదు, పరిశుద్ధ ఆలయంలో రావాలి. ఐక్యత ఉండాలి. సహోదరుల ఐక్యత ఉండి ఎంతో మేలు, ఎంతో మనోహరం. చెప్తాం అంతే. పక్కవాడంటే పడదు, ఎదురువాడు అంటే పడదు, ఆడంటే పడదు, ఈడంటే గిట్టదు. మరి ఇక సహోదర ప్రేమ అన్నీ కావాలి అమ్మ, అన్నీ కావాలి. ఎవరిని కూడా మనం కలుపుకోం. కానీ ఇక్కడ రాయబడిచింది ఏంటంటే, ఒకటి విచారించడం కంటే విశ్వాసంలో దృఢంగా ఉండాలి. రెండోది అనవసరమైన దాని మీద కాదు కానీ అవసరమైన దాని మీద ఏం చేయాలంట? దృష్టి పెట్టాలి. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక 2-3 అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకడి, ఎలయనగా మీ జీవము ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. దాచబడతాం అంటే ఏంటమ్మా? దాయటం అంటే ఏంటి? దాయటం అంటే తెలుసా? ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయమ్మా, ఎక్కడ దాస్తాం? మీరు ఎక్కడ దాయరమ్మా? చాలా మంచోళ్ళమ్మా మీరు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళమ్మా. నేను దాస్తాను. మరి మా అమ్మాయికి కనబడకుండా పర్సు దాస్తాను. ఎందుకంటే అమ్మా పర్సు కనబడితే ఏం చేస్తారు? తీస్తారా? తీరా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడ దాచాను కూడా నాకు తప్ప ఎవరు కూడా. ఇలాగే ఒక ఆవిడ దాచిందమ్మా, గుణపం పెట్టి లేపేశాడు బీరువాని అమ్మ. గుణపం పెట్టి ఇంకా సొట్ట అలాగే ఉంది బీరువాకి అమ్మ. అవునా కదా? దాస్తాం. ఎక్కడ దాస్తాం? కనపడకుండా దాస్తాం దీంట్లో అమ్మ. ఎక్కడెట్టామో కూడా. ఇక్కడ ఆయన అంటున్నాడు అదే మాట. ఇక్కడ ఏంటంట? మీరు జీవము క్రీస్తుతో కూడా దేవుని అంత ఎలాగుందంట. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారేమ్మా? దేవుడే కనపడుతున్నాడు, నేను కనపడతలేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే క్రీస్తులో ఉన్నావు. దేవుడు చూడు అక్కడ అదే ఉంది. అక్కడ క్రీస్తుతో కూడా దేవుని అందు నువ్వేమడ్డావు? దాచబడ్డావు. కాబట్టి కనబడేది ఎవరంటే ఆయనే, నువ్వు కాదు. కనుక నువ్వు ఆయనలో ఉన్న నీవు ఏం చేయాలంట? పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. చూడక్కడ, పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద కనుక మనసు పెట్టినట్లయితే మన యొక్క జీవితానికి, నీ యొక్క జీవితానికి ఏది అవసరమో దాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఒకే ఒకటి, అదేంటంటే పైనున్న వాటి మీద, అంటే క్రీస్తు మీద నువ్వు ఉన్నట్లయితే. అంటున్నాడు మీ జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉంది. ఇక కనబడేది మనమైతే కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిమిక్రీ చేస్తారు కదా. అంటే ఏంటి మిమిక్రీ? అంటే ఏంటి అంటే మొన్న మా అమ్మాయి అంటుంది, చిల్డ్రన్స్ డేకి వాళ్ళ స్కూల్లో మిమిక్రీ చేశారట. ఒకే వ్యక్తి 3 వాయిస్లు మాట్లాడారు. ఒకే వ్యక్తి అంటే ఒకటి పిల్లోడిలాగా, ఒకటి తల్లిలాగా, ఒకటి టీచర్ లాగా. అంటే ఎప్పుడైతే మిమిక్రీ చేసాం, మనం కూడా మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండాలి. మనం కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఎదుటి వాడిని అనుసరించడం కాదు, మన క్రీస్తుని మిమిక్రీ చేయాలి. క్రీస్తుని మిమిక్రీ అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు నేను నా వాయిస్ కాకుండా చంద్రబాబు నాయుడు వాయిస్ మాట్లాడుతున్నాను అనుకోండి, వినేవాడికి ఎలాగుంటుంది? వినేవాడికి ఎలాగుంటుంది?
చంద్రబాబు నాయుడు వాయిస్ మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడేది ఎవరు? నేను. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఉంది, అవునా? అంటే ఇప్పుడు నా మాట ద్వారా నేను చంద్రబాబు నాయుడిని మీకు చూపిస్తున్నాను, అంతేనా? అంతేనా కదా? కానీ ఎప్పుడైతే నేను మిమిక్రీ చేస్తున్నానో ఏమో, ఇప్పుడు నేను కనబడేది నేనైతే కాదు, కానీ ఆ వాయిస్ ఎవరిదో వాడు మీకు మైండ్లోకి వస్తున్నాడు, అవునా కదా? అలాగే క్రీస్తు యొక్క జీవితాన్ని మనం కూడా ఏం చేయాలి? మిమిక్రీ చేయాలి. అంటే కనబడేది మనం కాదు, క్రీస్తు కనబడాలి. అంటే ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, అవసరమైన దాని మీద మనము దృష్టి పెట్టాలి. ఆయన మనల్ని ఆయనలో దాచాడు కనుక విచారం మానేద్దాం. కానీ అక్కడున్న ఆ యొక్క మీనాలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంట, ఒకడైతే భయపడిపోయి దాచుకున్నాడు, కోల్పోయాడు. ఏమైతే పొందాలనుకున్నాడో పొందవలసిన దాన్ని కోల్పోయాడు. కానీ ఇంకొకళ్ళు ఆయన ఏమైతే చెప్పాడో చెప్పిన దాన్ని చేశారు. ఒకడు 10 పట్టణాల మీద, ఒకడు 5 పట్టణాల మీద, వాడు అధికారిగా ఉండి ఏదైతే ఆ ఒక్క మీనా ఉండిపోయిన దాన్ని కూడా వాడు తిరిగి పొందుకున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి డోంట్ బి రిగ్రెట్, డోంట్ గివ్ అప్ వాట్ నెససరీ. కాబట్టి విచారించొద్దు. విచారించడం వల్ల ఏదైతే అవసరమో మన యొక్క జీవితంలో అది మనం కోల్పోతాం. కోల్పోకుండా ఉండాలి అంటే, ఒకటి విశ్వాసం అందు దృఢంగా ఉండాలి, రెండోది అవసరమైన విషయాల మీద దృష్టిని పెట్టాలి. ప్రార్థన చేయాలి, దేవుడు అటు కృపను మనకి అనుగ్రహించులాగున. దేవుడు కొద్ది మాటలు మనకులో దీవించి ఆశీర్వదించును గాక.